వా ఇండ్ల మంత్రి పొంగిలాంటి సీన్ అన్నది బుర్ర కాదు మర్రిశెట్టి తొర్ర లేకుంటేంది మంత్రిగిరి ఎలుగబెట్టి దోసుకుంది చాలదనుకున్నాడో ఏం పాడో గాని వచ్చేదాప పాలకుర్తి సీట్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి కాకుండా వాళ్ళ అల్లునికి ఇప్పించుకునే ఉపాయం చేస్తుండట. ఇందుకోసం మొన్న అయిన పంచాయతీ ఓట్లలా ఎవలెవలైతే యశస్విని రెడ్డి వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డిలకు ఎదురు తిరిగిండ్రో వాళ్ళకు మద్దతు ఇచ్చిండట పొంగిలేటి ఇయ్యంపుడు ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి. ఇక ఇదే ముచ్చట మీద యశస్విని రెడ్డి పోయి లొల్లులు పుట్టించేటోళ్లను పార్టీలకేంచి వీకేయిందని క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు ఇస్తే ఉల్టా పార్టీ లైన్ దాటినోళ్ళకే మద్దతు ఇచ్చిండట పొంగిలేటి ఇయ్యంపుడు. అంటే చూసుకోండి పాలకుర్తి రాజకీయం ఎట్లున్నదో. ఇక ఇదిట్లుంటే ఇదే పాలకుర్తి సీటును కొడుక్కి ఇప్పించుకునే ఇకమతి చేస్తుండట రేవంత్ అన్న దోస్తు వేం నరేందర్ రెడ్డి. అందుకోసం ఎవలెవలైతే పదవులు రాక నారాజు అయితాండ్రో వాళ్ళందరినీ వెనకమర్ల తిప్పుకుంటుండట. ఇక పాలకుర్తి మిచ్చటి ఇట్లుంటే అటు జహీరాబాద్ అసెంబ్లీకేంచి బిడ్డ త్రిషన్ దింపాలని చూస్తుండట మంత్రి దామోదర సారు. ఇందుకోసం అవసరమైతే మాజీ మంత్రి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీలకేంచి ఎల్లగొట్టాలని కూడా చూస్తుండట. అంతేకాదు మంత్రికి సాతిచ్చి జహీరాబాద్ సీటు మాకే కావాలని అడుగుతుండట ఎంపీ సురేష్ షెట్కారు. చూడుర్రి ఈ పార్టీల రాజకీయాలు ఎట్లున్నాయో. నమ్మి గెలిపించిన జనాలకు నయా పైసా పని చేసి పెట్టింది లేదు గాని 2 ఏళ్ల టైం ఉండంగా సుత మాకని ఆరాట పడతాన్రు. అయినా ఓ సార్లు ముందు మురిసినవ్వ పండుగెళ్ళదాట అన్నట్టు జర ఇప్పటి సందే సీట్ల పంచాది కాకుండా నమ్మి గెలిపించిన జనాలకు ఏదో ఎలగబెట్టుండ్రి. లేకుంటే వచ్చే తాప మీ కొడుకులు బిడ్డలను మిమ్మల్ని ఎవ్వరు దేకరు అని అనుకుంటుర్రట ఈ ముచ్చట చూసిన జనాలు.